ఈ కాలంలో కూడా నూతిలో నుండి నీళ్లు తోడుకుంటున్నారా? ఎక్కడా? బట్టలు బయట షాపుల్లో కొనకుండాను సొంతంగా నేసుకుంటున్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకొని బడికి వెళ్లకుండా ఈ చిన్నారులు ఇక్కడ ఉన్నారెందుకు? టీవీ, ఫోను, ఇంటర్నెట్ లేకుండా ఉంటున్నారండి. ఆఖరికి కరెంటు కూడా ఇక్కడ ఉండదట. చూడటానికి కేరళ వాళ్ళ ఇల్లులా ఉంది. మొత్తం పైన పెంకులున్నాయి, కిందనంతను ఇలా ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంది. చాలా బాగుంది ఇది కదా. పచ్చని పైరులు, పొలంగట్లపై నడవటం. మీరు కూడా ఎప్పుడైనా పొలంగట్లపై నడిచారా అండి? ముద్దులెలుగుతున్న యశోదా కృష్ణలు. ఇంత అందమైన విషయాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారండి? మాధవి ముచ్చట్ల ఛానల్కు స్వాగతం. అందరూ బాగున్నారా? ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, టీవీ లేకుండా, ఆఖరికి కరెంటు కూడా లేకుండా జనాలు ఉంటున్నారని తెలిసిందండి. ఒక్క నిమిషం కరెంటు లేకపోతేనే ఉండలేం కదా. అలాంటిది వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ నివసిస్తున్నారంటే ఎలా ఉన్నారబ్బా అని చూద్దామంటూ ఇంకా బయలుదేరామండి. కూర్మ గ్రామం అని ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిగోండి మళ్ళీ ఇంకొక బోర్డు వచ్చింది. సో ఆ బోర్డు చూసుకుంటూ అలా వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టుకున్నాం. ఈ కూర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం అనే ఊరు దగ్గరలో ఉంటుందండి. శ్రీకాకుళం నుండి 56 కిలోమీటర్లు ఉంటుంది. నందివర్ధన పూలు నిండుగా ఉన్నాయి, కోళ్ల బుట్టలున్నాయి. చిరంజీవి వెడ్స్ మాధవి అని ఇక్కడ బోర్డు పెట్టారు. పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. కాకరా బీరా లాంటి పాదలను పందిరిపై ఎక్కించారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే పేరు కూడాను మీరు వినే ఉంటారు కదండి. కూర్మావతారం అంటే తాబేలు రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్న అత్యంత ప్రాచీనమైన ఆలయం శ్రీకూర్మంలో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న కూర్మ గ్రామం మాత్రం వేరండి. అది ఇస్కాన్ వాళ్ళు నిర్మించారు. దారిలో కొన్ని ఆలయాలు కూడాను కనిపిస్తున్నాయి. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల హిరమండలం కిట్టలపాడులో ఉంది. ఊర్లో వాళ్ళందరూ వాడుకోవడానికంటూ పెద్ద నుయ్యి ఇక్కడ ఉంది. తర్వాత ఇంకా అలా నెమ్మదిగా కూర్మ గ్రామం దగ్గరలోకి వస్తున్నాం. దారంతా మట్టి రోడ్డు ఉందండి, తార్ రోడ్డు లేదు. ఎప్పుడెప్పుడు చూద్దామా ఆ కూర్మ గ్రామాన్ని అనుకుంటున్నాం కదండి. ఇదిగోండి మొత్తానికి కూర్మ గ్రామంకి వచ్చేసాం. ఎదురుగా ఈ బోర్డు ఉంది, హరే కృష్ణ కూర్మ గ్రామం, వైదిక గ్రామం, గురుకులం అని. అసలు ఇక్కడికి రాగానే ఒక కొత్త వాతావరణంలోకి వచ్చినట్లుగా ఉందండి. మట్టి ఇల్లు, తాటాకు కప్పులతోని చాలా బాగుంది. అదిగోండి దూరంగా ఒక ప్రభుజీ వస్తున్నారు. ముందుగా ఇక్కడ ఒక నుయ్యి దగ్గర నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కోవాలండి. మా తమ్ముడు నీళ్లను తోడుతున్నాడు. తన పేరు రవికుమార్. ఇంట్లో అయితే మేము రామకృష్ణ అని పిలుస్తారు. విజయనగరంలో జాబ్ చేస్తున్నాడు. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నేను వచ్చానండి ఇక్కడికి. ఇక్కడ అందరం కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళామండి. లోపల చాలా బాగుంది. పైకప్పు నుండి అలాగ చూసుకుంటూ వస్తే ఇక్కడ 2 నెమళ్ళ బొమ్మలున్నాయి. శ్యామసుందరుడు, రాధాదేవి విగ్రహాలున్నాయి. రాధాకృష్ణుల విగ్రహాలను చాలా అందంగా అలంకరించారు కదండి. అలాగే ఇక్కడ గురుదేవుల ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇస్కాన్ సంప్రదాయంలో గురువుకి అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ను స్థాపించిన శ్రీల ప్రభుపాద వారు. వీళ్ళిద్దరూ తమ్ముడు పిల్లలండి. మా మేనకోడళ్ళు కుందనిక, తరుణిక. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 1966లో న్యూయార్క్లో ఇస్కాన్ సంస్థను స్థాపించారు. దేశ విదేశాల్లో ఎంతో విస్తరించింది. ఇప్పుడు ప్రభుజీ మాటలను విందాము. దుర్లభమన్నటి మనిషి జన్మ. దేవతలు కూడా దొరకదు మనిషి జన్మ, తెలుసా? దేవతలు కూడా ముక్తి లేదు. వాళ్ళు మళ్ళీ మనిషి జన్మ తీసుకోవాలి పృథ్వీలోకానికి. అప్పుడే ఆ హరిని భజించే వాళ్ళకు అది పర్మిషన్ ఉంటుంది. దేవతలు కూడా వాళ్ళకు కూడా ఆయి ఉంటుంది. బ్రహ్మ నుంచి మొదలుకొని చీమ వరకు అందరి కూడా జన్మ మృత్యుంచేలోనే పడవలసిందే. కాబట్టి మనం హరిని భజించడమే ముకుందుని, ఆ ముక్తి దాదా ముకుందుని భజించడంలోనే మనకు ముక్తి దొరుకుతుంది. ముక్తి అంటే తెలుసు కదా, 84 లక్షల జన్మల నుంచి మనం ముక్తి అన్నట్టు బయటపడతాం. అది శాశ్వతమైన గోలోక బృందావనం, వైకుంఠ ధామాన్ని చేరుకుంటాం. వైకుంఠం ఏంటంటే అక్కడ జన్మ ఉండదు, మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు, వ్యాధి ఉండదు, ఎలాంటి దుఃఖ దోషాలు ఉండేనట్టు శాశ్వతంగా ఆనందమైన జీవనం ఉండదు. పూర్తిగా భక్తిమయం కృష్ణ సేవలోనే మనం అక్కడ ఉండిపోతాం. ఇస్కాన్ సంప్రదాయంలో మగవాళ్లను ప్రభుజీ అని, ఆడవాళ్లను మాతాజీ అని సంబోధిస్తారు. వారి పేరు తర్వాత ప్రభుజీ అని కానీ మాతాజీ అని కానీ చేర్చి పిలుస్తుంటారు. ఇక్కడ గురుకులంలో పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులు వీళ్ళందరూ
భాగవతం, భగవద్గీత, రామాయణం, వేదాలు, ఉపనిషత్తులతో పాటు మ్యాథ్స్, సైన్స్ లాంటి కొన్ని మామూలు సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఈ చిన్నారులు రోజు ఇంటికి వెళ్లకుండాను ఇక్కడే ఉండి అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ లో శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఉన్నాయి చూడండి. పాముతో ఆడుకోవడం, కేశవ కాశ్మీరిని ఓడించటం, చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించటం. ఇక్కడ వంటగది కూడా ఉంది చూడండి. ఈ వంటగదిలోకి ప్రవేశించాలంటే ప్రతిరోజు 16 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అలా జపించిన వాళ్ళు మాత్రమే వంటగదిలోకి ప్రవేశించగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రం. ఇక్కడ ఈ ప్రభుజీ తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారటండి. ఈ ప్రభుజీ గుజరాత్ నుండి వచ్చారంట. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన ఈ ఇద్దరు ప్రభుజీలు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. శ్రీల ప్రభుపాద వారు రచించిన పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. భాగవతం, భగవద్గీత, రామాయణం, మహాభారతం గ్రంథాలను మాత్రం ఖచ్చితంగాను జీవితంలో ఒక్కసారైనా చదవాలి కదండి. అసలు పుస్తకాలు చదవటం అనేది చాలా గొప్ప మంచి అలవాటు. పుస్తకాల వలన మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చండి. దేవుడికి సంబంధించిన పుస్తకాలు, గొప్ప నాయకుల జీవిత చరిత్రలున్న పుస్తకాలు ప్రతిరోజు చదవటం చాలా మంచిది. పుస్తకం హస్తభూషణం అని అంటారు కదండి. ఇక్కడ కూర్మ గ్రామంలో సేవలు అని భూదాన సేవ, గృహ నిర్మాణ సేవ, గురుకుల నిర్మాణ సేవ, ఆశ్రమ నిర్మాణ సేవ, బావుల తవ్వకం, చెట్లు నాటడం, సనాతన ధర్మ ప్రచార సేవ, ఇలా రకరకాల సేవలు ఉన్నాయండి. వాటికి ఎంత రుసుము చెల్లించాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ఎంటర్ అవ్వగానే ముందు ఇవన్నీ కనిపిస్తాయండి. తర్వాత మళ్ళీ మరి కాస్త దూరం నడుచుకుంటూ అలా వెళ్తే ఈ ఇల్లు కనిపించిందండి. ఇక్కడేముంటుందా అని ఇంకా లోపలికి వెళ్ళాం. బయట అరుగు మీద బట్టలను నేతనేస్తున్నారు. వాళ్ళని చూద్దాం ఎలా నేతనేస్తున్నారు. ఈ కూర్మ గ్రామంలో పంటలను పండిస్తారు, బట్టలను నేసుకుంటారు, వస్తువులను తయారు చేసుకుంటారు. అంతేగాని షాపుల్లో కొని తెచ్చుకోవడం అనేది ఉండదండి. బట్టలను నేసే మగ్గాలను చూడండి. ఇప్పుడు ఒక ప్రభుజీ బట్టలను ఎలా నేస్తున్నారో మనం కూడా చూద్దాం. ఫస్ట్ టైం ఇంతకుముందుకి ఇక్కడికి వచ్చే కృష్ణ కళాశాల అనమాట. ఇక్కడ బ్రహ్మచారులు గురుకులు ఉంటారు. బ్రహ్మచారులు గురుకుల పిల్లలకు భగవద్గీత, భాగవతం, సంస్కృతం ఇట్లా వేదాలు ఇట్లా నేర్పిస్తున్నాము. పూర్తిగా నూలుతో, కాటన్తో తయారవుతున్న ఈ బట్టలు వేసవకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటూ బాగుంటాయి కదండి. మనందరి ఈ హడావుడి జీవితంలో మాత్రం ఇలాంటివన్నీ మనకు కాస్త వింతగా ఆశ్చర్యంగానూ ఉంటాయి. ఇక్కడివన్నీ చూసి వచ్చిన తర్వాత కమ్మనైన ప్రసాదం ఇచ్చారండి. ఈ కిచిడీ ప్రసాదాన్ని పాలిష్ చేయని బియ్యంతో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశారు. చాలా చాలా బాగుందండి. మళ్ళీ కావాలంటే అడగమని కూడా ప్రభుజీ చెప్పారు. ఆకుతో తయారు చేసిన గిన్నెల్లో ప్రసాదాన్ని ఇచ్చారు. మరొక రూమ్ లో చాలా ఫొటోస్ ఉన్నాయండి. రాధాకృష్ణులు, నరసింహస్వామి, యశోదా కృష్ణులు, ఇలా రకరకాల ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ ఈ ఇద్దరు ప్రభుజీలు వీటిని సర్దుతున్నారు. ఇక్కడ మరికొన్ని రూమ్స్ ఉన్నాయండి. మధ్యలో తులసి మహారాణి పెద్ద తులసి కోట కట్టారు. ఈ ఇల్లు చూస్తుంటే కొద్దిగా కేరళ స్టైల్లో కట్టినట్లుగా అనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ కూర్మ గ్రామంలో 80 మందికి పైగా జనాలు ఉన్నారు. పూర్వం రోజుల్లో త్వరగా భోజనం చేసి త్వరగా పడుకోవడం అలవాటు. అలాగే పొద్దున్న త్వరగా లేచేవారు కదండి. ఇక్కడ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. పూర్తిగా పాత పద్ధతుల్లోనే ఉన్న ఈ గ్రామం అయితే చాలా బాగుందండి. ఒక్క నిమిషం కరెంట్ లేకపోయినా, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోయినా ఎంతో కోపం వచ్చి విసిగిపోతున్నారు కదండి. కానీ ఎటువంటి ఫెసిలిటీస్, కుక్కరు, ఏసీ, గ్రైండరు, మిక్సరు ఏమీ లేకుండానే ఇక్కడ హాయిగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండటం అంటే అది చాలా గొప్పైన విషయం కదండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అబ్బా భలే ఉన్నారు వీళ్ళు, మనం కూడా ఇంకా మొబైల్ చూడటం, టీవీ చూడటం ఇలాంటివన్నీ తగ్గించేయాలి అనుకుంటాం. కానీ మొత్తం అంతా చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటివైపు ధ్యాస మళ్ళీపోయి మళ్ళీ మొబైల్, టీవీ ఇంకా అలా పనులు అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంటాయి. రాత్రిపూట దీపాలు వెలిగిస్తారండి. ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి లైట్స్ అవి వేసుకోవడానికి అవ్వదు. వాతావరణం కూడా చల్లగానే ఉందండి, మరీ వేడిగా లేదు. ఫ్యాన్ కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి చూసారా. రాగానే అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా పుస్తకాలు ఉన్నాయండి. ఎవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలాగే పాంప్లెట్స్ కూడా ఉన్నాయి. కూర్మ గ్రామంలో జరిగే కార్యక్రమాల వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కొన్ని పుస్తకాలను కొనుక్కున్నామండి. సాధారణంగా భగవద్గీత అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ క్యాసెట్ ప్లే చేస్తుంటారు కదండి. కానీ అది చాలా తప్పు.
భగవద్గీతను చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడే ప్రతిదానికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవడం, లేదంటే భయపడడం ఇలాంటివి లేకుండాను జీవితం ప్రశాంతంగాను హాయిగా జరగడానికి రియలైజేషన్ అవుతుంది. ఇవేమో హరే కృష్ణ మహామంత్రం జపించడానికంటూ ఇందులో 108 పూసలు ఉంటాయండి. 108 పూసలను లెక్కించుకుంటూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకోవాలి. ఇక్కడ బట్టలు నేసుకోవడంతో పాటు బట్టలు ఉతుక్కోవడం కూడాను ఎవరికి వాళ్లే చేసుకోవాలి. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగాను. ఈ కూర్మ గ్రామం మాత్రం చాలా చాలా బాగుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి. ఆ ఆవు పాలనే ఇక్కడ వినియోగిస్తుంటారు. పిల్లల్ని ఇలాంటి ప్రదేశాలకు వీలైతే తీసుకువెళ్తూ ఉండాలండి. పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఎంతో ట్రాఫిక్, హడావిడి, ఎప్పుడు కంగారుగా అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు కదండి. కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి కాసేపు అలాగా ప్రశాంతంగా గడిపితే మనసంతా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ కూర్మ గ్రామంతో పాటు చాలా ప్రదేశాలు ఉన్నాయండి. ఎప్పుడైనా వాటిని చూడటానికంటూ చక్కగా ప్లాన్ చేసుకొని వస్తే శ్రీకూర్మం, శ్రీముఖలింగం, ఈ కూర్మ గ్రామం, అరసవిల్లి, రాయవలస ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయండి. అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎవరో బట్టల్ని ఉతుక్కుంటున్నారు చాకలి బండకేసి కొట్టి. ఇలా ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలా గడుపుతూ ఉండటం వల్ల మనకి చెట్లు, మొక్కల గురించి తెలుస్తుంది. పక్షుల కూతలు వినొచ్చు. ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కదండి. గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది. ఇక్కడ పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఏదో కోల్పోతున్నామనే భావన లేకుండాను, టెన్షన్స్, ఒత్తిడితో కాకుండాను చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడున్న కంచాల్లోనే భోజనం చేసి మళ్ళీ ఎవరి కంచాలను వాళ్ళు కడిగేసి శుభ్రంగా అక్కడ పెట్టేయాలి. ఈ కాలంలో పిల్లలకు చదువు ఒత్తిడి ఎక్కువైపోయి ఆటలు, వేరే యాక్టివిటీస్ లేకుండాను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదండి. చుట్టుపక్కల వాళ్ళతో పోలుస్తూ వాళ్ళని విమర్శించకుండా మంచి మాటలు చెప్తూ వాళ్ళని పెంచుతూ ఉండాలండి. నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఒకవైపు అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో వైపుకు వెళ్తున్నామండి. ఇక్కడ మరి జనాలు ఉండటానికంటూ ఇళ్ళు ఎలా ఉంటాయో అనుకుంటున్నాం కదండి. వాటిని ఇప్పుడు చూద్దాం పదండి. వరుసగా ఇక్కడ ఇళ్ళులన్నీ ఇలా ఉన్నాయండి. బయట దడి కట్టారు చూసారా. దడి అంటే కర్రలతో ఇలాగా ముందు కాంపౌండ్ వాళ్ళలాగా కట్టారు. ఇక్కడ ఇంట్లో ఒక భక్తురాలు కూర్చుని చదువుకుంటున్నారు. బయట హరే కృష్ణ మహామంత్రం రాశారు. వీటిని చూస్తుంటే పూర్వం కాలంలోని ఇళ్లల్లా ఉన్నాయి కదండి. మట్టితో కట్టిన ఇల్లు అలుకుతారు. తర్వాత వాటికి ముగ్గులు వేయటం, గాలి వెలుతురు బాగా రావడానికంటూ ముందు ఇలాగ కర్రలతో ఓపెన్ లాగా పెట్టారు. బచ్చల మొక్క ఉందండి, చాలా బాగుంది ఫ్రెష్గా. ఎదురెదురుగా ఇళ్ళు ఉన్నాయి. తలుపులు దగ్గరగా వేసున్నాయి. వీళ్ళిప్పుడు బట్టలు నేయటానికి కానీ, పొలం పనులు కానీ, వంట చేయడం కానీ, పాఠాలు నేర్పించడం, వడ్రంగి పని ఇలా రకరకాల పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు ఉన్నారు. చాలా సాధారణమైన జీవితం గడుపుతూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ భగవంతుని సేవలో నిమగ్నమవుతూ ఇక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నట్లు ఉన్నారండి. ఎలాంటి రసాయనాలు వాడకుండా నేచురల్గా సేంద్రియ పద్ధతుల్లో పంటలను పండిస్తున్నారండి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇక్కడ మిల్లెట్స్ కూడాను పండిస్తున్నారు చూడండి. సజ్జ కంకులు అయి ఉంటుంది కదండి ఇవి. ఇలా పొలం గట్ల మీద నడవటం మీకు అలవాటు ఉందా అండి? మా చిన్నప్పుడు మా నాన్నగారు హిరమండలంలో 2 సంవత్సరాలు పనిచేశారండి. అప్పుడు ఉదయం మా నాన్నగారు బడికి డ్రాప్ చేస్తే రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇలా పొలం గట్ల మీద నడుచుకుంటూ వచ్చేవాడు. తాటాకుతో చేసిన ఈ గొడుగు ఎండ నుంచి, వర్షం నుంచి కాపాడుతుంది. పల్లెటూరులో గొడుగులండి ఇవి. బియ్యం, మిల్లెట్స్, పప్పులు ఇలా రకరకాల పంటలను పండిస్తున్నారు. అరటి, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. మొత్తం వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి. ఫోటోగ్రాఫర్స్కి అయితే ఇక్కడ పండగ చేసుకోవచ్చు. ఈ కూర్మ గ్రామం ముందుగా 56 మందితో మొదలైందండి. 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడాను వాళ్ళ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి టీచర్స్ గా చేస్తున్నారు. ఈ చిన్న చిన్న పువ్వులు స్టార్స్ లా భలే ఉన్నాయి కదా. అప్పట్లో ఇంతలా చదువుల ఒత్తిడి ఉండేది కాదు కదండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా పువ్వులు ఏరుకోవటం, ఆటలు ఆడుకోవటం ఇవే ఉండేవి కదా. ఇదిగోండి టచ్ మీ నాట్. ఈ టచ్ మీ నాట్ చాలా బాగుంటుంది కదండి. ఇలా జస్ట్ టచ్ చేస్తే చాలు అలా ముడుచుకుంటాయి. ఎంత బాగుంటాయి ఇవి. పల్లెటూరులో అయితే ఇంకా కనిపిస్తున్నాయి కానీ పట్టణాల్లో అయితే ఇంకా అసలు సమస్య లేదు కదా. కూర్మ గ్రామంలో పొద్దున్న 3:30 కల్లా అందరూ లేస్తారు. మళ్ళీ రాత్రి 7:30 కల్లాను అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఈ కూర్మ గ్రామం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలోని అలాగే చాలా నేషనల్ పత్రికల్లో కూడా వచ్చిందండి. మన దేశంలో మొత్తం 4 చోట్ల 4 రాష్ట్రాల్లో ఈ కూర్మ గ్రామం లాంటి వైదిక గురుకులాలు ఉన్నాయి. ఇక్కడ దూరంగా కొండపైన ఒక డిజైన్స్ లా కనిపిస్తున్నాయి కదండి. అక్కడికి వీళ్ళు వెళ్లి పంటలను పండిస్తున్నారు. మనం వస్తున్న దారిలో కొండలపైన ఇలా డిజైన్స్ లాగా కనిపిస్తుంటాయండి. పోడు వ్యవసాయం అంటారు కదా, అది ఇక్కడ చేస్తుంటారు. దూరంగా ఉన్న పొడుగు చెట్లపై పసుపు రంగు
పూలు ఉన్నాయి కదండి. కర్ణాటకలోని కూర్గులో కూడా ఇలాంటి వాటిని చూసాం. ఎంత పెద్ద కొబ్బరి చెట్టు, కొబ్బరి బొండాలు అయితే కొన్నిటికి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక షెడ్ లా ఉంది కదా, ఇందులో ఆవుల్ని పెంచుతున్నారు. ఇంతకీ వీడియోను లైక్ చేశారా లేదా అండి? వీడియోను లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి ప్లీజ్. వీడియో నచ్చితే ఎలాగో మీ వాళ్ళకు షేర్ చేసేస్తారనుకోండి. గులాబీ గన్నేరు మొక్కలు కూడా ఉన్నాయండి. ఇస్కాన్ వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండాను ప్రతి పదార్థాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే కృష్ణుడికి అది నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ తెల్లగా ఉన్న ఈ పువ్వులను చూసారండి, చాలా బాగున్నాయి. ఇవి దారి పొడుగున అయితే కనిపిస్తూనే ఉన్నాయి మా ప్రయాణం అంతను. మేము శ్రీకాకుళంలో బయలుదేరి శ్రీముఖలింగం, హిరమండలం, తర్వాత ఈ కూర్మ గ్రామం ఒకే రోజున చూసామండి. శ్రీముఖలింగం, హిరమండలం గురించిన వీడియో కూడాను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది అది కూడాను. ఇలా మొత్తానికి అందమైన కూర్మ గ్రామం చూసిన తర్వాత హిరమండలంకు బయలుదేరామండి. దారి పొడుగున కొబ్బరి చెట్లన్నీ చాలా బాగుంది కదా. కరెంటు, ఇంటర్నెట్, ఎటువంటి ఫెసిలిటీస్ లేని కూర్మ గ్రామం గురించిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.